ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తో కలిసి అధికారులు గ్రామంలో పర్యటించారు. గ్రామ ప్రజలతో కలిసి రాత్రి సమయాన్ని గడిపిన ఎస్పీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే యువత కోసం వాలీబాల్ పోటీలు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకుండా క్రీడలు, సంస్కృతిపై దృష్టి పెట్టాలంటూ ఎస్పీ హితవు పలికారు. ఇంత ఫారెస్ట్ ఏరియా ఉంది, పైగా డిస్ట్రిక్ట్ బోర్డర్స్ అన్నది మన డిస్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైం స్టేట్ బోర్డర్ కూడా ఇదే విలేజ్ అవడం. ఊరికే డబ్బులు రావు. ఈ సైబర్ క్రైమ్ అని చెప్పి మనకి ఈ స్మార్ట్ ఫోన్లు అన్ని డబ్బులు కొట్టేస్తుంటారు. అట్లాంటివి బారిన పడకూడదు మీరు. అట్లా ఎవరిదైనా డబ్బులు పోయినాయనుకో ఏం చేయాలా? ఎట్లా ఇస్తారు కంప్లైంట్? బస్ ఎక్కి చింతలపూడి దాకా రావాలా? బస్ ఎక్కి చింతలపూడి దాకా ఎందుకు? ఆ నెంబర్లు ఎందుకు పెట్టారు? క్రైమ్ అయ్యి మన అకౌంట్ లో డబ్బులన్నీ పోతే అప్పుడు 1930కి ఫోన్ చేయాలి. అదే మీ ఊర్లో గొడవ జరిగింది, లేకపోతే ఇంకో ఇబ్బంది జరిగింది, అప్పుడు ఏ నెంబర్కి ఫోన్ చేస్తారు? ఎవరు చెప్పండి గట్టిగా. 112. వెరీ గుడ్. అట్లా 112 ఫోన్ చేసి ఫలానా మా ఊర్లో గొడవ జరిగింది, వెంటనే పోలీసు రమ్మంటే ఇమీడియట్గా పోలీసు వస్తారు. మీ ఊర్లో గొడవలు లేవు కదా, అట్లానే ఉంటారా? ఊర్లో ఎవరైనా గొడవ పెడితే ఏం చేయాలా? 112 ఫోన్ చేసి, సార్ ఫలానా వాడు ఊర్లో అనవసరం గొడవ పెడుతున్నాడు, మా ఊరు మంచి ఊరు, ఈ ఎలాంటి గొడవ లేకుండా వచ్చి చూడండి అంటే ఎస్ఐ గారు వస్తారు. సరేనా? ఇలాగే ఆటలాడుతూ నాకు మళ్ళీ చింతంపల్లి నుంచి ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, ఒక డాక్టరు, 4-5 టీచర్లు కనపడాలి. కనపడతారా? మళ్ళీ నేను ముసలోడయ్యాక వస్తాను ఈ ఊరికి. అప్పుడు వస్తే మీరు నాకు జనానికి మందులు ఇవ్వాలా? డబ్బు అడుగుతారా అప్పుడు? సరే, డబ్బు కావాలంటే ఇస్తాం, కానీ మీరు డాక్టర్ అవ్వాలా? ఓకే ఓకే. ఇంకా గేమ్స్ పెడతారు మీరు, మీకు సిఐ గారు, ఎస్ఐ గారు. వాళ్ళు చాలా కష్టపడి